ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ షలోమ్. షలోమ్ అనగా సమాధానం కలుగునుగాక. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ఒక మంచి విషయాన్ని తెలుసుకుందాం. ఆ మంచి విషయం గురించి మీకు చెప్పడానికి నేను ఆశపడుతున్నాను. అదేంటంటే, మనం ఆదికాండము 2వ అధ్యాయము 16-17 వచనాలను చదివితే మనకక్కడ సృష్టికర్త అయిన యెహోవా 6వ రోజు నరుని తయారు చేశాడు. తయారు చేసి ఏదోను తోటలో సేజపరచుటకు ఏదోను తోటలో ఉంచినప్పుడు ఏదోను తోటలో అక్కడ ప్రతి వృక్ష ఫలములను తినవచ్చును, కానీ మంచి చెడుల తెలుగునిచ్చు వృక్ష ఫలమును తినకూడదు అని సెలవిచ్చాడు. ఆ మంచి చెడుల వృక్ష ఫలము తినమున నిశ్చయంగా చచ్చదు అని చెప్పి మనకు ఆదాముతో చెప్పినట్టుగా మనం చూస్తాం. వాస్తవానికి ఆ యొక్క దినమున ఆదాము చనిపోయాడా లేదా? అయితే దీనికి తోడు సాతాను కూడా మీరు ఆ మంచి చెడుల తెలుగునిచ్చు ఫలములను తిన్నప్పుడు మీరు చావునే చావరని సాతాను కూడా మనం అనడం ఆదికాండము 3వ అధ్యాయం 4వ వచనంలో చూస్తున్నాం. ఇది నిజమేనా? ఆదాము చనిపోయాడా లేదా? గమనిస్తే చాలామంది బైబిల్ పట్టుకొని బోధకులు ఆయన చనిపోలేదు, ఆత్మీయంగా చనిపోయాడు కానీ శారీరకంగా చనిపోలేదని చెబుతూ ఉన్నారు. ఆ విధంగా చెప్పినప్పుడు సృష్టికర్త అయిన యెహోవా చెప్పిన మాట అబద్ధమా? మీ అందరికీ ఈ విధమైన ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? చూడండి, నిజానికి ఏం జరిగిందో ఒకసారి మనం గ్రంథంలోకి వెళ్ళి పరిశీలిస్తే కనుక ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడో మనం గమనించి చూద్దాం. ఆదికాండము 5వ అధ్యాయము 5వ వచనంలో ఆదాము 930 సంవత్సరములు బ్రతికినట్టుగా మనకి అక్కడ కనిపిస్తుంది. అలాగే ఇంకా చూస్తే కనుక 2వ పేతురు 3వ అధ్యాయం 8వ వచనంలో ఒక దినము యెహోవా దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను 1000 సంవత్సరములు ఒక దినం వలెను ఉన్నవి అని సెలవిస్తున్నాడు. అలాగే కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెను ఉన్నవి అని కూడా తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఏంటి అర్థము అని అనుకుంటే కనుక ఒక దినము ఆయన దృష్టికి 1000 సంవత్సరాల వలెను ఉన్నది అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఆదాము జీవించిన సంవత్సరాలను మనం తీసుకుంటే 930 సంవత్సరాలు బ్రతికి ఉన్నాడని వాక్యం చెలవిస్తుంది. ఇక్కడ సృష్టికర్త దృష్టికి 1000 సంవత్సరములు ఒక దినం వలెను, ఒక దినము 1000 సంవత్సరం వలెను ఉండేను అని చెప్పుకున్నప్పుడు మనం దీన్ని కంపారిజన్ చేసి చూస్తే కనుక ఆదాము చనిపోలేదని చాలామంది బోధకులు చెలవిస్తున్నారు. కానీ ఆదాము ఒక దినము కంటే ఎక్కువ బ్రతకలేదు. అంటే సృష్టికర్త అయిన యెహోవా దృష్టికి ఒక దినం కూడా బ్రతకలేదు అన్నట్టుగా మనము ఇక్కడ చూడవచ్చు. వాక్యాన్ని మీరు పరిశీలించి గ్రహించి చదివితే కూడా మీకు అందరికీ కూడా ఆదాము ఆ పండు తిన్నప్పుడు చనిపోయాడు, ఆత్మీయంగా చనిపోయాడు, శారీరకంగా కూడా చనిపోయాడని మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మీరు ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించగలరు. తండ్రి చెప్పిన మాట ఏదైనా అబద్ధము అని ఉండదు, అది ఖచ్చితంగా నిజమవుతుంది. సృష్టికర్త అబద్ధమాడువాడు కాదు అనేది మనం తెలుసుకోవచ్చు. ఇటువంటి సత్యాలను అనేక మరికొన్ని వీడియోల ద్వారా మీ ముందుకు నేను తీసుకువస్తానని ఆశపడుతున్నాను. ఓకే, అందరికీ షలోమ్.